ఎవరిలాగా రెడీ అవుతావు? కృష్ణలాగా. ఎవరిలాగా? కృష్ణ. కృష్ణలాగా, లిటిల్ కృష్ణలాగా. ఫ్లూట్ పైన పెట్టా, చల్లి పాడు చేస్తుందని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తా. ఇలా సో క్యూట్. నచ్చిందా? బాగుందా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇది వచ్చేసి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట మా బాబుకి స్కూల్లో. సో దానికి సంబంధించిన వ్లాగు ఎలా రెడీ చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్లూట్ని రెడీ చేయడానికి నా తిప్పలు అంతా ఇంత కావండి, అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. దర్శిత్ రెడీనా? టైం అవుతుంది. ఎవరిలాగా రెడీ అవుతావు? ఎవరిలాగా? కృష్ణలాగా, లిటిల్ కృష్ణలాగా. ఓకే. నిక్కి తెగిపోతుంది, తెగిపోతుంది. లిటిల్ కృష్ణ లాగా రెడీ అవుతావా? ఇంకేమేమి తెచ్చాడు డాడీ నీకోసం? అబ్బో, లిటిల్ కృష్ణ డ్రెస్ తీసుకొచ్చాడు కదా. వావ్, ఎస్. ఇంకా వావ్, బొట్టు కూడా తీసుకొచ్చాడా? ఓకే, కమ్ ఫాస్ట్, టైం అవుతుంది, త్వరగా రెడీ అవుతుంది కదా. ఫ్లూట్ పైన పెట్టా, చల్లి పాడు చేస్తుందని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తా. ఓకేనా? ఫాస్ట్. ఇంకా చెల్లి అంటే ఎత్తుకుతుంది ఇంకేమున్నాయా అని. ఇంక ఇక్కడ అయితే దర్శన్ని రెడీ చేసేస్తున్నాను. నార్మల్గా 9కి అనమాట వాళ్ళ స్కూలు. సో ఈరోజు కొంచెం 10కి అలా రెడీ చేసి పంపించమన్నారు అనమాట. అమ్మయ్య అనుకున్నాను, బట్ లేచిందే 9కి. మేము 1 అవర్లో, అంటే సింపులే కదా, బాయే కదా, ఈజీగా రెడీ చేసేద్దాం అనుకున్నాను. బట్ అది కాస్త లేట్ అయ్యింది. అండ్ మీకు ముందు ఫ్లూట్ చూపించాను కదా, అది డ్రెస్తో పాటు వచ్చిందనమాట. డ్రెస్ కొన్నప్పుడే దాంతో పాటు ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. సో దానికి డెకరేషన్ ఐటమ్స్ ఏమీ లేవు నా దగ్గర. ఇంకా ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావలేదు. అలా ఎంటీగా ఉంటే చూడ్డానికి అంత బాగాలేదనమాట. సో ఇంక అందుకని చెప్పని ఇంట్లో స్కెచెస్ ఉన్నాయి, ఇంకా వాటితో ట్రై చేశాను. ఫస్ట్ స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. అంత క్లియర్గా కనిపించలేదు. స్కై బ్లూ వేయంగానే దాని మీద గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఆ ఫ్లూట్ కూడా ఏంటంటే స్మూత్గా ఉంది. కలరింగ్ వేసినా కూడా వెంటనే పట్టుకుంటే మనకి టచ్ అయిపోతుంది, కలర్ పోతుంది అనమాట. సర్లే అని చెప్పని అది వేసిన తర్వాత సెకండ్ థిక్ బ్లూ కలర్ ఉంది, సో అది కూడా వేశాను. సో ఎలాగోలా అలా మేనేజ్ చేశాను. ఇంకా అలా కలర్ వేసిన తర్వాత మరీ చూడ్డానికి బాగోలేదు. ఇంకా అందుకని చెప్పి నేను రాఖీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక స్టిక్కర్స్ చూపించాను కదా, అవి ప్లేస్ చేశాను అనమాట. సో అవి ఆ ఫ్లూట్ మీద స్మూత్గా ఉండేసరికి స్టిక్ అవ్వట్లేదు, వచ్చేస్తున్నాయి. మళ్ళీ వాటిని గ్లూతో స్టిక్ చేసి తర్వాత కింద కొన్ని పూసలు అయితే అటాచ్ చేశాను. అప్పటికి మా హస్బెండ్ అంటూనే ఉన్నాడు డ్రెస్ తీసుకునేటప్పుడు, ఒకేసారి ఫ్లూట్ కూడా తీసేసుకుందామని చెప్పని అయితే అన్నారు. ఇంకా నేనేంటంటే డ్రెస్తో పాటు వచ్చింది ఫ్లూటు, ఇంకెందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవడం వేస్ట్లే అని చెప్పని నేనే వద్దని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ ఫ్లూట్ ప్రిపేర్ చేసినంతసేపు పాపం నాకు అది జాలిగా చూస్తూనే ఉన్నారు. ఒక 100 రూపీస్తో పోయేదాన్ని, ఇదేదో కోట్లు మిగిలిచ్చిన దానిలాగా చేస్తున్నావు. సో అప్పటికి టైము 12 అయ్యింది నైట్. నేను ఆల్రెడీ నైటే పని చేసేసుకుంటాను అనమాట. ఇంట్లో పని అంతా నైటే చేసుకుంటాను. మార్నింగ్ లేచి దర్శిత్ని స్కూల్కి పంపించడానికి నాకు ఈజీగా ఉంటుంది. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు, నార్మల్గా నైటే చేసి పడుకోవడం. ఇంకా 12 అయిందనమాట. తనకి నిద్ర లేదు, ఓ పక్క పిల్లలు పడుకోలేదు, ఓ పక్క నాకు టాస్క్. సెలబ్రేషన్ వాళ్ళకి టాస్క్ నాకు అన్నట్లు ఉండింది. నైట్ ఆ టాస్క్ అయిపోయిందా, మార్నింగ్ మళ్ళీ ఇంకో టాస్క్ మొదలైంది. సో ఇదే అనమాట. బొట్టు ఓపెన్ చేయడం అస్సలు రాలేదు, చాలా టైట్గా ఉండింది.
ఆ సమయంలో మా హస్బెండ్ కూడా లేరనమాట. తనకి 8:30కే వెళ్ళాలి. సో రెడీ అయిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చి దర్శిత్ని తీసుకువెళ్తారని చెప్పారు. నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను, ఆ టైంలో ఆయన లేరు. సో ఇంకా ఎదురింటి వాళ్ళని అడగాలంటే అదొక మొహమాటం, ఏంటి బొట్టు కూడా రాలేదా అంటారని. సో దాంతోపాటు తను కూడా వాళ్ళ పాపని రెడీ చేసుకోవాలి. ఇంకా సరేలే ఇలా మొహమాట పడుతూ కూర్చుంటే దర్శిత్కి ఒక పక్క టైం అయిపోతుందిలే అని చెప్పని వెళ్ళి అడిగాను అనమాట. పాపం తను కూడా వాళ్ళ పాపని రెడీ చేస్తుంది. లక్కీగా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సో తనైతే ఓపెన్ చేసి ఇచ్చారు. ఇంకా వచ్చి ఫాస్ట్గా రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మళ్ళీ మెహందీ లేదనమాట. సో నాకెందుకు ఇన్కంప్లీట్గా అనిపించింది. చూడండి మెహందీ పెడితే లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ని లెమన్ కోసం పంపించి ఇన్స్టెంట్గా ఇట్లా మెహందీ ప్రిపేర్ చేశాను అనమాట. సో అది పెట్టాక నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండింది. చాలా బాగుంది లుక్ కూడా. మా హస్బెండ్ ఏమో ఒక పక్క రన్నింగ్ కామెంటరీ, నీకు ఎంత టైం ఇచ్చినా సరిపోదు, అసలు 9కి అయితే ఏం చేసేదానివి, ఇంకా 10కి అని చెప్పారు కాబట్టి సరిపోయింది అది ఇది అని చెప్పని అప్పటికి ఒక 10 మినిట్స్ లేట్గానే పంపించాను. నాకు ఈ మధ్య మతిమరుపు ఎంత ఎక్కువ అవుతుందంటే అసలు నాకే ఒక్కోసారి నవ్వు వస్తుంది అనమాట నేను చేసే పనులు చూసి. వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, బట్ వీడిని రెడీ చేస్తూ ఆ బ్రేక్ఫాస్ట్ మర్చిపోయాను అనమాట వాడికి పెట్టడం. ఇంకా మా హస్బెండ్ వచ్చి చూసారనమాట, రెడీ చేసావు ఏంటి వాడికి పెట్టలేదని. ఇంక అప్పుడు గుర్తొచ్చింది, వీడిని రెడీ చేయడంలో ఇంకా పెట్టడం మర్చిపోయాను. నేను రెడీ చేస్తుంటే ఇంకా తను పెట్టేశాడు. ఇంతకీ మా లిటిల్ కృష్ణ ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది అనమాట ఆ గెటప్, అదంతా సెట్ అయింది అనిపించింది. వా అన్నీ పెట్టుకున్నాడని పెట్టుకున్నావా, ఇట్లా ఇలా చూపించాలి. అయ్యయ్యో ఇది చూపించు, ఇట్లా. వా సో క్యూట్. నచ్చిందా బాగుందా? నిహిర చూడడానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా మొండి ఘటం. ప్రతీది వాళ్ళ అన్నతో పోటీ పడుతుంది అనమాట. వాడు ఏది చేస్తే తను కూడా అదే చేయాలి. తనకు కూడా గోరింటాకు పెట్టాను కదా, నాకు పెట్టు అని ఎంత సతాయిచ్చిందో. ఇంకా చివరికి పెట్టేశాను. నోట్లో పెట్టుకుంటుందని భయం అంతే, అందుకని పెట్టలేదు. పెట్టేంత వరకు వదలలేదన్నమాట. మీ ఇంట్లో కూడా సెకండ్ కిడ్ ఇలానే ఉంటారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, జస్ట్ తెలుసుకోవడం కోసమే. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.